దేవునామానికి స్తోత్రం. ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆహ్వానించుచున్నాను. ఈ ఉదయకాల ధ్యానంలో మనం ఆదికాండం గ్రంథం 39వ అధ్యాయంలో విశేషాలను ధ్యానం చేయబోతున్నాము. ఆర్ యు ఫ్లర్టింగ్ విత్ టెంప్టేషన్ ఆర్ ఫ్లీయింగ్ ఫ్రమ్ ద సిన్? పాపం మనల్ని పొంచి ఉన్నప్పుడు, లేదంటే పాపం మనకు తారసపడినప్పుడు మనం ఆ పాపంతో పరిహాసం ఆడుతున్నామా, లేదంటే దూరంగా పారిపోతున్నామా అనే దానిని మనం పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. యోసేపు యొక్క జీవితాన్ని మనం ఈ 39వ అధ్యాయంలో పరదేశంలో ఉన్నప్పుడు ఏ విధంగా తన యొక్క యథార్థతను, దేవుని ఎదుట పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడో ఈ విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఒబీడియన్స్ ఉన్నప్పుడు, దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుడు మనలను ఎందుకు ఇటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేసేలాగా చేస్తారు అనేది చాలామందికి ప్రశ్నార్థకంగా ఉంటుంది. దేవుడు తనకు తోడుగా ఉంటే ఎందుకు పాపం తన వద్దకు వస్తుంది, తర్వాత తాను అందులో పడిపోకుండా ఉండటానికి జాగ్రత్త పడినప్పుడు చెరసాలకు వెళ్ళవలసి వచ్చింది. అంటే మనం నీతిమంతులంగా జీవిస్తే అడ్వర్స్ కండిషన్స్ని మన జీవితాల్లో ఎదురు చూడాల్సి వస్తుందా, లేదంటే మనం వాటిని ఫేస్ చేయాల్సి వస్తుందా అనేది చాలామందికి ప్రశ్న. సో లెట్ us try to examine this passage before us. మన ముందున్న ఈ వాక్య భాగమును జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దైవవాక్యంలో ఉన్న మర్మములను నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు జారత్వమునకు దూరంగా పారిపోమని అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్తూ ఉన్నారు. Naina, we always try to linger whenever there is temptation. శోధన వచ్చినప్పుడు ఆ శోధనతో పరిహాసం ఆడే విధంగా మేము అనేకమైన సార్లు ప్రవర్తిస్తూ ఉంటాము. వాటి నుంచి, శోధనల నుంచి పారిపోయే భాగ్యమును మాకు అనుగ్రహించండి. అటువంటి ఆత్మ వివేచనను మా ప్రియులకు మాకు అనుగ్రహించమని ఈ ఉదయకాల ధ్యానంలో మాతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 39వ అధ్యాయంలో 2వ వచనం, 3వ వచనం, 21, 23 వచనాలు యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని రాయబడి ఉంది. సో దేవునితో అత్యంత సన్నిహితమైన సంబంధం కలిగిన వానిగా, పరదేశంలో ఉంటున్న దాసునిగా ఉంటున్న, తన కుటుంబానికి దూరం అయిపోయిన, అడ్వర్స్ కండిషన్స్ తన జీవితంలో ఉన్నా కూడా దేవుని అందలి భయభక్తులు కలిగిన వానిగా ఈ టీనేజర్ అయిన యోసేపు ఉంటూ ఉన్నాడు. యవ్వనస్తుడైన యోసేపు ఉంటూ ఉన్నాడు. సో దీనిని మనం గమనిస్తూ ఉన్నాము. సో హీ ఈస్ కాన్స్టెంట్లీ లివింగ్ విత్ కమ్యూనియన్ విత్ ద మోస్ట్ హై గాడ్. సర్వోన్నతుడైన దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగిన వానిగా, అన్యోన్యమైన సహవాసం కలిగిన వానిగా ఉంటూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు, దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ 7వ వచనంలో జరిగినటువంటి సంఘటన మనకు జరుగుతుందా, దేవుడు వీటి నుంచి మనలను తప్పించాలి కదా అని మనం అనుకుంటాం. 7వ వచనం చదువుతున్నాను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. ఇక్కడ యోసేపుని గురించి మొట్టమొదటి 6 వచనాలు చదివినప్పుడు యోసేపును దేవుడు ఆశీర్వదించాడు అని, యోసేపు మీద అతనికి కటాక్షం కలిగను గనక, పొతిఫరుకు దేవుడు కటాక్షం కలిగేలాగా చేశాడు కనుక అతనిని పరిచర్య చేసేవానిగాను, విచారణకర్తగాను చేసి తనకు కలిగినదంతా కూడా అతని చేతికి అప్పగించాడు అని చదువుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు అన్నీ కూడా మంచి జరగాలి కదా. మన జీవితంలో అడ్వర్స్ కండిషన్స్ని మనం ఎందుకు ఎదుర్కోవాల్సి ఉంటుంది? సపోజ్ కొందరికి
కుటుంబంలో సమస్యలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇంకా అనేకమైన సమస్యలు క్రైస్తవులైన వారు లేదంటే విశ్వాసులైన వారి జీవితాలలో వస్తూ ఉండవచ్చు. దేవుని వెంబడిస్తున్నప్పుడు మనకు కష్టాలు రావు, శ్రమలు రావు అని పరిశుద్ధ గ్రంథం ఎక్కడ కూడా చెప్పడం లేదు. అందుకనే యేసు ప్రభు అన్న విషయాన్ని లూకాసు వార్త 14వ అధ్యాయం 27-28 వచనాలలో చదువుకున్నాం మనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల నా శిష్యుడు కానేరడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు యోసేపు యొక్క జీవితంలో ఒక పెద్ద టెంప్టేషన్ వచ్చింది. మరి దీన్ని బట్టి యోసేపు యొక్క రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు అంటే, ఒకవేళ మనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ ఇజ్రాయేలీలందరూ కూడా ఫారెన్ ఇన్వేడర్స్ లేదంటే ఫారెన్ అప్రెసర్స్ చేత అణిచివేయబడుతున్నటువంటి పరిస్థితులలో జీవిస్తున్నారు. మిద్యానీయులు ఇజ్రాయేలీలను మిద్యానీయుల చేతికి దేవుడు అప్పగించాడు. సో మిడియనైట్ అప్రెషన్లో జీవిస్తూ ఉన్నప్పుడు, వారు చాలా భయపడిపోతూ జీవిస్తూ ఉన్నప్పుడు 11వ వచనంలో 6:11 యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన యోఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచున్నాడు. అప్పుడు యెహోవా దూత కనబడి అతనికి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అన్నాడు. యెహోవా దూత అన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. యోసేపుకు కూడా యెహోవా తోడై ఉన్నాడు అనే దానిని మనం 4 సార్లు ఈ అధ్యాయంలో చదువుకున్నాం కదా. యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే వెంటనే గిద్యోను ఏమంటున్నాడు చూడండి, చిత్తం నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను అంటే, మేము ఇప్పుడు ఫారెన్ ఆపరేషన్లో ఉన్నాము కాబట్టి ఇటువంటి పరిస్థితులు అణిచివేతకు మేము ఎందుకు గురవుతున్నాము అని ప్రశ్నిస్తున్నాడు. సో దేవుడు మాకు తోడై ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకోవచ్చు. అలాగే యోబు గ్రంథంలో మనం చూసినట్టయితే యోబు భార్య వచ్చి యోబుతో అంటూ ఉంది 2వ అధ్యాయం 9వ వచనంలో, ఇంకనూ నీవు యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణం కమ్ము అనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపతగదా అనెను. కీడును మనం అనుభవింపతగదా అని అంటూ ఉన్నాడు. సో దేవుడు మనకు అన్నీ కూడా మంచి చేస్తాడు, మన జీవితంలో మేళ్ళే జరుగుతాయి, కీడులు ఏమాత్రం కూడా జరగవు అని మనం అనుకోవడానికి వీల్లేదు. సో యోబు యొక్క రెస్పాన్స్ చాలా బాగుంది. గిద్యోను యొక్క రెస్పాన్స్ ఏమో కొంచెం నెగటివ్గా ఉంది. యోసేపు యొక్క రియాక్షన్స్ మనకి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. అయితే వీ కెన్ పర్సీవ్ దట్, వీ కెన్ అండర్స్టాండ్ ఆర్ వీ కెన్ అజ్యూమ్ దట్ యోసేపు చాలా నమ్మకమైన వాడు, దేవుని ప్రశ్నించేటువంటి వాడే మాత్రం కూడా కానే కాదు. అందుకనే తాను ఏ విధంగా తనకు ఎదురైన టెంప్టేషన్ని ఎదుర్కొంటున్నాడు అంటే, దానిని ఫేస్ చేస్తున్నాడు అంటే, కన్ఫ్రంట్ చేస్తున్నాడు అంటే దేవుని యొక్క శక్తితోనే దానిని కన్ఫ్రంట్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ 7వ వచనంలో తన యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్తోంది. మనం అనుకున్నాం కదా, యోసేపుకు 30 సంవత్సరాల వయసు అప్పుడు 41-46లో ఫరో ఆయనను ప్రధానమంత్రిగా అపాయింట్ చేశాడు. 17 సంవత్సరాల వయసులోనేమో తన అన్నలు తనను దాసునిగా అమ్మేశారు ఇష్మాయేలీలకు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అంటే 11 సంవత్సరాల పాటు ఒక టెంప్టేషన్ని ఎంత సక్సెస్ఫుల్గా, ఇది దేవుని యొక్క కృప చేతనే, దేవుని యొక్క శక్తి చేతనే
ఈ టెంప్టేషన్ని, ఒక కంటిన్యూవల్ టెంప్టేషన్ని, ఒక కన్సిస్టెంట్ టెంప్టేషన్ని ఎదుర్కొంటున్నాడు, దీనిని జయించగలుగుతూ ఉన్నాడు. సో ఈ విధంగా ఆమె తనతో శయనించమని చెప్తూ ఉన్నప్పుడు, అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడును లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. సో జోసెఫ్ ఈజ్ రెసిస్టింగ్ టెంప్టేషన్, and also we see the aftermath of what happened when he did not yield to temptation. మనం అనుకున్నాం కదా, దీని గురించి తర్వాత ఆలోచన చేద్దామని. ఫరో దగ్గర రాజ సంరక్షక సేనాధిపతిగా ఉన్న పొతీఫరు అని, సాధారణంగా రాజు దేహ సంరక్షకులందరూ కూడా నపుంసకులుగా ఉంటారు. If we assume that Potiphar was a eunuch, ఒక నపుంసకుడు అని గనక మనం అనుకున్నట్టయితే, మనం ఈ లోక సంబంధంగా అనేకమైన సార్లు కొందరు మాట్లాడుకోవడాన్ని వింటూ ఉంటాము. What can she do in such a situation? She is not able to get what she wanted to get from her husband. కాబట్టి ఇటువంటి కార్యం చేయడంలో తప్పిదం ఏదీ లేదు అని అనుకుంటూ ఉంటారు. మేబీ షీ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ షీ హ్యాడ్ టు గెట్ ఫ్రమ్ హర్ హస్బెండ్ అని అనుకుంటాము. కానీ మరి ఈయన ఎందుకు వివాహం చేసుకున్నాడంటే, ఇట్ మైట్ బి ఎ సెరిమోనియల్ మ్యారేజ్, కానీ అయితే మనం షీ కెన్ పర్స్యూ హర్ ప్లెజర్ అవుట్ సైడ్ ద మ్యారేజ్ అనే దానిని ఒకవేళ ఈజిప్షియన్ కల్చర్ ఒప్పుకోవచ్చేమో, కానీ దైవ గ్రంథం మాత్రం ఒప్పుకోవడం లేదు. ఏ నైతిక సమాజం కూడా ఒప్పుకోదు. ఈజిప్షియన్ మొరాలిటీ ఎలా ఉండేది అంటే, ఏన్షియంట్ ఈజిప్ట్లో లో మారల్స్ ఉంటూ ఉండేవి. ఈవెన్ విమెన్ క్యాన్ పర్స్యూ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దేర్ డిజైర్స్ ఆఫ్ ఫ్లెష్ అవుట్ సైడ్ ద మ్యారేజ్. ఇది వారికి యాక్సెప్టబుల్గా ఉంటూ ఉంది. అయితే ఏ నైతిక సమాజమైనా లేదు, నైతిక సమాజం గురించి మనం మాట్లాడొద్దు, పరిశుద్ధ గ్రంథం దీనిని పాపం అని పిలుస్తుంది. సో ఇటువంటి పాపమును ఎవరు చేసినా కూడా అది దైవ గ్రంథం ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. పాపాన్ని ఎప్పుడు కూడా దేవుడు ప్రేమించడు, కానీ పాపిని ప్రేమిస్తాడు. పాపాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు పాపిని ఆయన చేర్చుకుంటాడు, అక్కన చేర్చుకుంటాడు. ఇక్కడ ఒక బోల్డ్ అండ్ స్ట్రాంగ్ టెంప్టేషన్ వచ్చింది. అయితే మనం అనుకోవచ్చు, చాలాసార్లు మనకు వచ్చిన శోధన చాలా విపరీతమైన శోధన, మేము తట్టుకోలేనంత శోధనను దేవుడు నాకు ఇస్తున్నాడు అనే భ్రమలలో మనం ఉంటూ ఉంటాం. అందుకే అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, మనం సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప, 10:13లో సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. అంటే మనకు మన తాహతకు మించిన శోధనే మాత్రం కూడా ఆయన ఇవ్వడు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగజేయును. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ వే అవుట్. శోధనలో నుంచి ఏ విధంగా మనం తప్పించుకొని బయటపడాలి అనే దానిని దేవుడు చూపించినప్పుడు దానిని కనుగొనగలిగిన ఆత్మీయ స్థితిలో మనం ఉండాలి. సో మార్గాన్ని కలిగించేటువంటి వాడు ఆయనే. అపవిత్రమైన కోరికలకు దాసులుగా జీవించటం కంటే మనం యోసేపు వలె ఒక స్లేవ్గా ఒకని ఇంట్లో పని చేయటం మేలు. అపవిత్రమైన కోరికలను
వికెడ్ ప్యాషన్స్కి మనం దాసులంగా ఉండకూడదు. దేవుని దృష్టిలో పరిశుద్ధులంగా ఉండాలి, పవిత్రులంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుడు యోసేపును ఎందుకు ఆశీర్వదించాడని మనకి ఇక్కడ రాయబడి ఉంది అని అంటే, యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనం చేసేదంతా సఫలం చేయాలి అంటే మనం దేవునితో పరిశుద్ధమైన సంబంధం కలిగిన వారిగా, అన్యోన్యమైన సహవాసం కలిగిన వారంగా ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని ప్రేమించేవాడు కాదు. సో మనం కూడా పాపాన్ని ప్రేమించకుండా ఉంటాం. ఆయన పాపాన్ని ద్వేషిస్తున్నారు కనుక నేను కూడా పాపాన్ని ద్వేషించాలి అని మనం అనుకునేలాగా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని తాను చేసేదంతా సఫలమవుతుంది. ఒకవేళ మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం కావాలి అంటే, మనం చేసేదంతా కూడా సఫలం కావాలి అంటే దేవునితో సరి అయిన సంబంధం కలిగిన వారి లాగా, యోసేపు లాగా మనం జీవించాల్సి ఉంటుంది. 10వ వచనం చెప్తుంది, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. దిస్ ఈజ్ అన్ ఎవ్రీడే టెంప్టేషన్. 11 సంవత్సరాల పాటు తనను శోధిస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. ఎప్పుడైతే ఈమె మొదలు పెడుతుందో, కమ్ లెట్ us స్లీప్ అని అంటుందో, వెంటనే అక్కడి నుంచి పారిపోతున్నాడు. ఆమె మాటే వినిపించుకోవట్లేదు, అక్కడే తిరగట్లేదు, దోబూచులాడట్లేదు, ఫ్లర్ట్ చేయట్లేదు. హీ వాజ్ నాట్ ఫ్లర్టింగ్ విత్ టెంప్టేషన్, హీ వాజ్ ఫ్లీయింగ్ ఫ్రమ్ టెంప్టేషన్. అందుకే జడత్వము నాకు దూరంగా పారిపోవుడి అని అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. అదే పనిని ఇక్కడ చేస్తూ ఉన్నాడు. 11వ వచనం, ఈ 11వ వచనంలోనికి వెళ్ళేదానికంటే ముందుగా మనం యోసేపు తన యొక్క పరిస్థితి ఏంటి అనే దానిని చాలా స్పష్టంగా తెలుసుకున్నాడు. వెన్ యు ఆర్ ఇన్ గాడ్, మనం దేవుని బిడ్డలంగా జీవిస్తున్నప్పుడు మనమంటూ ఏంటో, మనకున్న ప్రత్యేకత ఏంటో మనం గుర్తించగలగాలి. అందుకే అంటున్నాడు 8వ వచనంలో, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాడు. సో హీ నోస్ వాట్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ అంటూ హిమ్. తనకు పొతిఫర్ ఎటువంటి బాధ్యతలను అప్పగించాడో అది తనకు బాగా తెలుసు. అతను ఎవరో బాగా తెలుసు. అతని భార్య ఎవరో తనకు బాగా తెలుసు. అతని భార్య అతనికి మాత్రమే సొంతమన్న సంగతి తెలుసు. తర్వాత దేవునికి వ్యతిరేకమైన కార్యం నేను చేయకూడదు అని తెలుసు. నా వశమున తన ఇంటిలో ఏది ఉన్నదో అతడు ఎరుగడు. అంటే అంతగా నన్ను నమ్ముచు ఉన్నప్పుడు ఇంత నమ్మక ద్రోహాన్ని నేను నా యజమానికి ఎలాగూ చేయగలుగుతాను? నా వశమున తన ఇంటిలో ఉన్నది ఏదో అతను ఎరుగడు. ఈ ఇంట్లో నాకంటే పైవాడెవడు కూడా లేడు. నన్ను ఓవర్సీయర్గా అపాయింట్ చేశాడు, విచారణకర్తగా అపాయింట్ చేశాడు. ఇప్పుడు విచారణకర్త కంచె చేనుని వేస్తే ఎలా ఉంటుందో అలాగ నేను చేస్తే నమ్మక ద్రోహమే కదా మరిది. సరే, మనుషుల సంగతి ఎట్లా పెడితే దేవుడేమనుకుంటాడు? కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యం, సచ్ ఎ గ్రేట్ వికెడ్నెస్ చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందును అని తన యజమానుని భార్యతో అంటున్నాడు. He knows that God is watching him. మనుషులు మనలను చూస్తున్నారని భయపడటం కాదు, దేవుడు మనలను చూస్తున్నాడని భయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు సాధారణంగా ఈ 10వ వచనంలో, అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. యోసేపు దీనిని తిరస్కరిస్తూ ఉన్నాడు. We must learn how to refuse and say no to sin. పాపానికి నో చెప్పడాన్ని నేర్చుకోవాలి దేవుని బిడ్డలంగా. ఆదాము హవ్వలు దేవుడు ఒక మాట చెప్తే ఈ వృక్షం యొక్క పండును మీరు తినకూడదు అని చెప్తే వారు టెంప్టేషన్కి ఈల్డ్ అయిపోయి సాతానుడు మభ్యపెట్టినప్పుడు, ఆ హాఫ్ ట్రూత్స్ని చెప్పినప్పుడు,
అర్ధసత్యాలను వారు నమ్మేటువంటి వారిగా ఉన్నారు. టెంప్టేషన్లో పడిపోయారు. అబ్రహాం కూడా అలాగనే దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఆ వాగ్దానం గురించి ఎదురు చూడవలసిన వాడు ఒక టెంప్టేషన్ శారా రూపంలో, హాగరు రూపంలో తన దగ్గరకు వస్తే దీనిని బట్టి దేవుడు ఏమంటున్నాడు అనే దానికి తాను ఆలోచన చేయకుండా, ఆయన ఆలోచన చేయకుండా, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కన్సల్ట్ చేయకుండా తనంతటి తానుగా శరీర రీతిగా ఒక కుమారునికి జన్మనిచ్చేశాడు. అలాగే డేవిడ్ కూడా తాను దేవుడు ఎంతగానో ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదములను అనుభవిస్తున్న వానిగా ఒక హిత్తీయుని యొక్క భార్యను తను ఏ విధంగా అయితే తనతో పాపం చేశాడు అనేదాన్ని, అనగా టెంప్టేషన్కి ఈల్డ్ అయిపోయాడు అనే దానిని మనం చూస్తూ ఉన్నాము. అలాగనే ఇలాంటి ఇన్సిడెన్సెస్ అనేకములు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అనేక క్యారెక్టర్స్ ఉన్నాయి. అలాంటిది యోసేపు చూడండి, ఈ ఆదికాండం గ్రంథంలో మొట్టమొదటి గ్రంథంలోనే ఎంత మాదిరికరమైన ఒక క్యారెక్టర్గా మనకు కనిపిస్తూ ఉన్నాడో. 11వ వచనం, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరునూ అక్కడ లేరు. బహుశా ఉద్దేశపూర్వకంగానే మనుషులెవ్వరు కూడా, మగవారు ఎవ్వరు అక్కడ లేకుండా చేసి ప్రణాళిక రచించి ఉండవచ్చు. ఇది పొతిఫారు యొక్క భార్య ఇంట్లోనికి వెళ్ళినప్పుడు మనుషులు ఎవరు లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. సో ఇక్కడ మనం అనుకోవచ్చు, చక్కగా యోసేపు అక్కడ ప్రార్థన చేసి ఉండొచ్చు కదా. ఇట్ వాజ్ నాట్ టైమ్ ఫర్ ప్రేయింగ్ అబౌట్ ఇట్. ఇంకొకటి, ఇట్ వాజ్ నాట్ టైమ్ టు రీజన్ అబౌట్ ఇట్. అండ్ వీ హ్యావ్ టు, మనం ఏం చేయాలి అని అంటే, ఇటువంటి సందర్భం, ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు అక్కడి నుంచి మనం పలాయనం చిత్తగించడం చాలా మంచిది. సో యోసేపు బయటకు పరిగెత్తి ఒక భీకరమైన శోధనను ప్రతిఘటిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులలో ప్రతి విశ్వాసి చేయవలసిన పనే ఇది. అందుకే తిమోతికి రాస్తూ అపోస్తలుడు పౌలు 2వ తిమోతి పత్రిక 22:22లో చెప్తాడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము అని అంటున్నాడు. ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్ట్స్. మనం సురక్షితమైన పని చేయాల్సి ఉంటుంది. శరీరాశల నుండి సాధ్యమైనంత దూరంగా పారిపోవాలి, త్వరగా పారిపోవాలి. ఎందుకు అంటే దేవుడు మనకు ఒక వే ఆఫ్ ఎస్కేప్ని మనకు చూపిస్తూ ఉండగా దానిని మనం పట్టుకొని పారిపోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ హీ వాజ్ నాట్ రన్నింగ్ అవుట్ నేకెడ్. వస్త్రములు లేకుండా ఏమాత్రం పారిపోవట్లేదు, కానీ ఆయన ఒక పై వస్త్రం మాత్రమే తాను తీసేసుకుంది. ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేసి బయటకు పారిపోయాడు. ఇప్పుడు ఈ ప్యాషన్ ఆఫ్ లవ్ ఉంటుందే, ఇది వెంటనే ద్వేషంగా మారిపోయే అవకాశాలు అనేకమైన సార్లు ఉంటూ ఉంటాయి. అలాగే మనం 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో దీనిని చూడొచ్చు. అమ్నోను గురించినటువంటి విషయం 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఈ విషయాన్ని మనం చూడవచ్చు. అదేంటంటే అమ్నోను తామరును గురించినటువంటి ఆ వ్యవహారంలో మనం చూస్తాము. తనకు వెంటనే తాను తన మీద తామరు మీద ద్వేషాన్ని కలిగించుకుంటూ ఉన్నట్లుగా 2వ సమూయేలు గ్రంథంలో చూస్తాం మనం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో. సో ఇలాగా తన యొక్క ప్రేమ వెంటనే ద్వేషంగా మారిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. వీ కెన్ రీడ్ ఇట్ లేటర్. 13వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఆమె
అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. అంటే పొతీఫరుని గురించి మనలను ఎగతాళి చేయడానికి ఒక యాక్యూజేషన్ చేస్తుంది. తాను చేసిన పని ఎవరికీ తెలియదు. అయితే యోసేపు మీద ఒక నిందను వేస్తుంది. నాతో శయనింపవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేశాను. అంత అబద్ధం, పచ్చి అబద్ధం. నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను అని వారితో చెప్పింది. అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు కూడా ఆ వస్త్రాన్ని తన దగ్గర ఉంచుకుంది. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలను చెప్పింది. చెప్పిన తర్వాత వెంటనే ఆ యజమానుడు, నీ దాసుడు నన్ను చేశానని ఇట్లు చేశానని తన భార్య తనతో చెప్పిన మాట విన్నప్పుడు కోపంతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించాడు. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. మరలా ఇక్కడ ఏమని రాసింది? యెహోవా యోసేపు నాకు తోడయ్యుండి అని రాయబడి ఉంది. సో యోసేపు నాకు యెహోవా తోడుగా ఉంటే చెరసాలలో వేస్తాడా అని మనం అనుకోవచ్చు. మేబీ వీ డోంట్ నో. అపోస్తలుడు పౌలు కూడా రోమ్లో చెరసాలలో అనేకమైన సంవత్సరాలు ఉంటూ ఉన్నాడు. మరి దేవుని సువార్త చేస్తున్న వారిని చెరసాలలో పెడతారా అంటే ఏమో, దేవుని చిత్తం అయితే పెట్టవచ్చు. ఇప్పుడు మనం చాలాసార్లు ఈ క్రిస్టియన్ ఛానల్స్లోనూ న్యూస్లోనూ చూస్తూ ఉంటాము. అదేంటంటే క్రైస్తవుల మీద దాడి చేశారు, క్రైస్తవులను అన్యాయంగా కొడుతున్నారు, క్రైస్తవులను హింసిస్తున్నారు, ఇలాగ చేస్తున్నారు, మనం ప్రతిఘటించాల్సి ఉంటుంది అని కొన్ని ఛానల్సే వాటికి డెడికేట్ చేసేసుకునేటువంటి వారు ఉంటూ ఉన్నారు. దేవుడేమో మనకు కలిగే శ్రమలన్నింటినీ కూడా మనం సహించాలి అని, శ్రమ మనకు ఓర్పు మనకు నిరీక్షణను కలుగజేస్తుంది అని దైవవాక్యం చెప్తూ ఉంటే మనమేమో దీనిని ప్రతిఘటించాలి అని చెప్పి వారు మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు జోసెఫ్ ప్రతిఘటించవచ్చు, ఆ యజమానుని భార్య మీద నిందమోపవచ్చు. ఏంటి అలా మాట్లాడుతున్నావు, నీవు చేసింది ఏంటి, నేను చేసింది ఏంటి అని ఆయన ఆర్గ్యుమెంట్ చేయవచ్చు. కానీ ఎటువంటి ఆర్గ్యుమెంట్ చేయలేదు. పొతీఫరుకు కూడా తాను నేను చేయలేదు, నన్ను నమ్మండి అని బ్రతిమాలుకున్నట్టుగాను మనకు ఎక్కడ కనిపించదు. అతనిని చెరసాలలో వేయించాడు అంటే తప్పకుండా తాను చేసింది తప్పే అన్నది యజమాని కూడా నమ్మాడు. అయితే ఇంతగా నేను ఆయనకు సహాయం చేస్తూ ఈ ఇంట్లో నమ్మకస్తునిగా ఉన్నా కూడా నన్ను జైల్లో పెట్టించాడు ఏంటి అని యోసేపు బాధపడినట్టుగా కూడా మనం ఎక్కడెక్కడ చూడటం లేదు. అయితే ఇటువంటి పరిస్థితులలో కూడా యోసేపు నాకు యెహోవా తోడై ఉన్నాడు. అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగించాడు. ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే మనం చేయాల్సింది పరిశుద్ధతను, యథార్థతను కాపాడుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మనం చేసేదంతా కూడా ఆయన సఫలం చేస్తాడు. అయితే ఒబీడియంట్గా ఉంటే మనకి ఇవన్నీ జరగవు అని అనడానికి ఏమాత్రం కూడా లేనేలేదు. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ కూడా యోసేపుకు అప్పగించాడు. వారు అక్కడ ఏం చేసిరో అదంతయు అతడే చేయించేవాడు. పొతీఫర్ ఇంట్లో ఏ విధంగా అయితే తనకు తాళం చెవులన్నింటినీ అప్పగించి విచారణకర్తగా భోజనం తప్ప మరి ఏది కూడా తాను పట్టించుకునే పరిస్థితులలో లేకుండా అంత యోసేపునకే పొతీఫరు అప్పగించినట్లుగా ఇక్కడ చెరసాల అధిపతి కూడా సమస్తమును తనకు అప్పగించాడు. మరలా 23వ వచనం అంటుంది, యెహోవా అతనికి తోడయ్యుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక యుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు
చేశాను. దీనంతటికీ కారణం ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకోవడం, దేవుని చేతిలో మన సమస్తాన్ని అప్పగించుకోవడం. యోసేపు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ, మనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వాటన్నింటినీ దేవుడే చూసుకుంటాడు అని మనం కానీ మౌనం వహిస్తే, దేవుడు తప్పక మనం చేసే కార్యాలన్నింటినీ, మనం చేయనది యావత్తు సఫలం చేస్తాడు అని ఈ అధ్యాయం ద్వారా, యోసేపు యొక్క జీవితం ద్వారా మనకు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. సో యోసేపు యొక్క మాదిరిని మనం కూడా మన జీవితాలలో పాటించుదాం. మనం జారత్వంతో పరిహాసం ఆడకుండా, పాపంతో పరిహాసం ఆడకుండా, టెంప్టేషన్తో పరిహాసం ఆడకుండా, దానికి దూరంగా పారిపోయే వారంగా ఉండునట్లు, శోధనను సహించునట్లు. మనకు వచ్చేటువంటి శోధనలు మనుషులకు కలిగే శోధనలు తప్ప మరి ఎక్కువైనవి రావు, యునిక్గా ఏమీ ఉండవు. అటువంటి భ్రమలలో సాతానుడు ఒకవేళ పెడితే అందులోకి వెళ్లకుండా, మనం దేవుడు నమ్మదగిన వాడని, మనం సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనలను శోధించడు అని, ఆ శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని ఆయనే కలుగు చేస్తాడు అని నమ్ముటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, యోసేపు యొక్క జీవితంలో మీరు తనకు ఎక్కడున్నా సహాయం చేశారు. ఇష్మాయేలీలకు బానిసగా అమ్ముడైపోయినప్పుడు మీరున్నారు తనతో. పోతీఫర్ ఇంటిలో ఉంటున్నప్పుడు మీరు తనతో ఉన్నారు. తన భార్య ఆయనను, జోసెఫ్ని శోధించినప్పటికీ కూడా దాని నుంచి తప్పించుకొని పారిపోయేలాగా మీరే సహాయం చేశారు. చెరసాలలోనికి వెళ్ళినా కూడా చెరసాలలో మీ యొక్క సహాయమును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కేవలము మీతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండటాన్ని బట్టే చేసి ఉన్నారని మేము నమ్ముచున్నాం. మేము చేయనిదంతయు సఫలమవునట్లుగా మా జీవితములలో అటువంటి అనుభవము కలిగి ఉండినట్టు మేము కూడా యోసేపు వలె పరిశుద్ధంగా, పవిత్రంగా, విధేయులంగా జీవించుటకు, మా సమస్తమైన భారమును మీ మీద మోపి దేవుడే చూచుకుంటాడు అనే దృక్పథంతో జీవించుటకు మాకు, మా ప్రియులకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండును గాక.